ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పార్టీలు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. ఇంకా దీన్ని కంటిన్యూ చేయాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు జిల్లా కేంద్రాల్లో చేయాలనేటువంటి కార్యాచరణకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? దీన్ని ఎందుకు ఇంతలా దీన్ని సాగదీసేటువంటి ప్రయత్నం, లేకపోతే దీని ద్వారా ఏం లబ్ధి పొందాలనుకుని ఇలాంటి కుయుక్తులకు పన్నుతున్నారు? శ్రీహరి, ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ బిల్లు ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చ జరిగే రోజు అదే రోజు తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన, ఈ మావిగన్ ప్రతిపాదన జనంలోకి చాలా నెగిటివ్గా వెళ్ళింది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ట్రోల్ చేయని విధంగా ట్రోల్ చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఈ ప్రతిపాదనను జీర్ణించుకోలేకపోయింది. ఆ మరుసటి రోజే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఉమ్మడి గుంటూరు అదేవిధంగా కృష్ణా జిల్లాల నేతలకి ఈ ప్రతిపాదనను జనంలోకి తీసుకువెళ్లాలంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇటువంటి ప్రతిపాదనలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయని, అందువలన దాని జోలికి వెళ్ళవద్దని, అవసరమైతే ఒకసారి రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పి సూచించారు. దీంతో వైసీపీ సంబంధించిన అగ్రనేతలంతా కూడా కంగుతిన్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభలోను రాజ్యసభలో ఉన్న అన్ని పక్షాలు 10 పార్టీలు సమర్థించి సవరణ బిల్లును ఆమోదించాలి అని చెప్పి గట్టిగా కోరినప్పటికీ కూడా అదే రోజు వైసీపీ అటు లోక్సభలోను ఆ తర్వాత రోజు రాజ్యసభలో కూడా వాకౌట్ చేయటం మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అమరావతికి వైసీపీ పూర్తి వ్యతిరేకము, ఈ మావిగన్ ప్రతిపాదన అనేది కూడా పిచ్చి ప్రతిపాదన అని కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇంటా బయట వస్తున్న ఈ విమర్శలను, అదేవిధంగా వ్యతిరేకతను, దీంతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్ను తట్టుకోలేక దీని నుంచి బయటపడేందుకు ఏం చేయాలి అని ఆలోచించే తరుణంలో ఈ ఆంధ్రజ్యోతిలోను కొత్త పలుకు, అదేవిధంగా ఏబిఎన్లో వీకెండ్ కామెంట్పై ఆర్కేలో వచ్చిన అంశాలలో వాస్తవాలను వక్రీకరించి మహిళల్ని కించపరిచారని చెప్పి నిన్నంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా డైవర్షన్ పాలిటిక్స్కు వైసీపీ దిగుతుంది అనేది కూడా నిర్వివాదాంశం. నిన్నైతే పార్టీకి సంబంధించిన నేతలందరితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించడం, ఈరోజు హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ముందుకు వెళ్ళి దాడికి ప్రయత్నించడం వంటి అంశాలన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని, మావిగన్ ప్రతిపాదనను జనం మర్చిపోయే విధంగా చేయాలి అని కూడా వైసీపీ ప్రయత్నిస్తుంది అనేది ఆ పార్టీ నేతలతో పాటు విశ్లేషకులంతా కూడా, రాజకీయ నేతలంతా కూడా విశ్లేషణలు చేస్తున్నారు. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, దీన్ని కంటిన్యూ చేయాలి అని అంటే దీనికి విపరీతమైన ప్రచారం, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంటాం, పలు జర్నలిస్టు సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ దాడుల్ని ఖండించడంతో ఇదంతా కూడా డైవర్స్ట్ అవుతుంది. మావిగన్ ప్రతిపాదనను అందరూ మర్చిపోతున్నారనే ఉద్దేశంతో రేపు కూడా ఈ దాడులను కంటిన్యూ చేయాలి అని కూడా వైసీపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వైసీపీకి సంబంధించిన అగ్రనేతలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జిల్లా పార్టీ అధ్యక్షులతోనూ, అదేవిధంగా జిల్లాలో ఉండే కీలక నేతలతోనూ, మాజీ ఎమ్మెల్యేలతో కూడా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేపు జిల్లాల్లో ఉండే ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాలు, అదేవిధంగా ఎడిషన్ కేంద్రాల వద్ద కూడా ఆందోళన చేయాలని, అవసరమైతే దాడి చేయాలి అని కూడా సూచించినట్టు తెలిసింది. మరో కొత్త విషయం ఏమిటంటే, ఈ టెలికాన్ఫరెన్స్లో ఎక్కువగా మహిళలను దృష్టి కేంద్రీకరించాలని, మహిళలు ఎక్కువగా ఉండాలి అని కూడా వాళ్ళు సూచించినట్టు తెలిసింది. అందువలన రేపు జరిగే నిరసనలలో కొంత హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని కూడా పోలీసు ఉన్నతాధికారులతో పాటు నిఘా వర్గాలకు కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసింది అమరావతి విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఒక మంచి జరుగుతుంటే దాన్ని జీర్ణించుకోలేకపోవడమే కాకుండా మావిగన్ లాంటి ప్రతిపాదన తీసుకొచ్చి నవ్వులు పాలయ్యారు. అది రాజధానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఆంధ్రప్రదేశ్కి నష్టం అని చెప్పి, ఈ నేపథ్యంలో మిగిలినటువంటి పక్షాలు కావచ్చు, ప్రభుత్వం కూడా దీనిపైన ఎట్లా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది? ఇప్పటికే మనం చూసాం, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లోకేష్ లాంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుంది ఆ ప్రభుత్వం? ముఖ్యంగా ప్రభుత్వం అయితే కూడా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని
ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు అయితే మాత్రం విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం వరకు కూడా బందోబస్తు కొనసాగింది. అయితే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం ముందు దాడి చేసి ఆ తర్వాత జిల్లా కార్యాలయాల ముందు రేపు దాడి చేయాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్లో ఏబిఎన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా నిరసించడమే కాకుండా ఇటువంటి సంఘటనలు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో చెల్లవు అని, మీ గతంలో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా మారలేదు అని చెప్పి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు ఇవన్నీ కూడా పనికిరావు, వాటి కాలం చెల్లింది అని పేర్కొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిష్పాక్షికంగా చేస్తున్న విశ్లేషణలు తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు చేయటం పట్ల కూడా ప్రభుత్వం చాలా తీవ్రంగా ఉంటుంది అని కూడా హెచ్చరించారు. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా ఆయన కూడా తీవ్రంగా స్పందించారు. ఇక గోండా రాజకీయాల కాలం చెల్లింది. అదేవిధంగా ఇటు జగన్ కళ్ళల్లో ఆనందం చూసేందుకే వైసీపీ గుండాలు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. మీ వెనుక గుండాలు ఉంటే ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ముందు వెనక ప్రజలు ఉన్నారని తెలుసుకోండి అని కూడా లోకేష్ హితవు చెప్పారు. మీరు ఇటువంటి రాజకీయాలు చేయటం మానుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పారు ఒకసారి, మరోసారి మీకు వచ్చిన 11 సీట్లు కూడా రావు, అందులో ఒకటే మిగులుతుంది అని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మాత్రం ఈ దాడి సంఘటనలు కానీ, లేకపోతే రేపు చేయాలనుకుంటున్న నిరసనలు కానీ, లేకపోతే నిరసనల పేరు ముసుగులో దాడులు కానీ, వీటన్నిటిని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందనే చెప్పాలి. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే నిఘా వర్గాలతో పాటు ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు కూడా సమాచారం పంపించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా దాడులకు పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయొద్దు అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు వెళ్ళాయి. శ్రీహరి. రైట్. సో మనతో పాటు మాజీ జర్నలిస్టు, సో ఆయన ఇప్పటికి కూడా కథనాలు రాస్తుంటారు, అది వేరే విషయం, పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారు కూడా మనతో పాటు